హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియోలో మీ అందరితోటి నేను మనకి పిల్లలకైతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కదా! ఇంక సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒకటి స్నాక్ అయితే పిల్లలకి రెడీ చేస్తూ ఉండాలి. అలాంటి వాటిల్లో ఒక హెల్తీ అయిన చక్కని చాలా మంచిది ఆడవాళ్ళకి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, ఎదిగే పిల్లలకి ఒక్క లడ్డూ ఇచ్చామంటే అన్ని ప్రోటీన్స్ కావాల్సినయి అన్ని మినరల్స్ అన్నీ కూడా ఒక్క లడ్డుతో వాళ్ళకైతే అందుతాయండి. తప్పకుండా మీ అందరూ కూడా ఈ లడ్డు తయారు చేసి పిల్లలకి ఇవ్వండి. ఆడవాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది. నడుములు నొప్పులు లేకుండా 30+ ఉన్న ఆడవాళ్ళకి అసలు చాలా యూజ్ అవుద్దనమాట. ఇంకా మనకి జుట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! జుట్టు రాలిపోవడం అలాంటి వాటికి కూడా ఈ లడ్డు చాలా యూజ్ అవుతుందండి. రోజుకి ఒకటి తింటే చాలు. మనకు కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ కూడా ఈ లడ్డు ద్వారా మనకైతే అందుతాయి. ఈ లడ్డు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. చాలా హెల్తీ అండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలాళ్ళ వరకు ఎవ్వరైనా తినొచ్చండి. చాలా అంటే చాలా హెల్తీ. అన్నీ హెల్తీ ఐటెమ్సే అన్నీ మనకి తక్కువ ధరలో ఇంట్లో దొరికేవేననమాట. ఇవైతే ముందుగా నువ్వులండి. నువ్వులు, పల్లీలు, తర్వాత అవిసె గింజలండి. నువ్వులైతే ఒక కప్పు తీసుకుంటే అవిసె గింజలు, వేరుశనగ పప్పు హాఫ్ కప్ అయితే నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నానండి. ముందు నువ్వులనైతే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా సిమ్‌లో పెట్టేసి నిదానంగా చాలా స్లోగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. 3 అంతేనండి. ఒక కప్పు క్వాంటిటీ చెప్తున్నాను అనమాట. ఒక కప్పుకైతే నువ్వులు తీసుకున్నామంటే హాఫ్ కప్పు వేరుశనగపప్పు, హాఫ్ కప్పు అవిసె గింజలు అంటారు కదా! మనకి ఫ్లాక్స్ సీడ్స్. ఇవి హెయిర్‌కి అయితే చాలా మంచిదండి. చాలా హెల్తీగా హెయిర్ గ్రోకి చాలా యూజ్ అవుద్దనమాట. మన ఫేస్‌కి కానివ్వండి, హెయిర్‌కి కానివ్వండి ఈ ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్తీ అండి. చాలా మంచిది. తప్పకుండా కూడా ఆ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి ఈ లడ్డూ ఇచ్చారంటే చాలా హెల్తీగా ఉండిద్దనమాట. ఇంక ఈ 3 క్వాంటిటీలో తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఏమీ లేకుండా సిమ్‌లో పెట్టుకొని నిదానంగా బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలనమాట. ఇంక ఈ క్వాంటిటీలో తీసుకొని బాగా దోరగా వేయించేసుకొని హైలో మాత్రం అస్సలు పెట్టకూడదండి. మాడిపోతాయి. మనకి లడ్డు కూడా మనకి టేస్ట్ మారిపోయిద్దనమాట. అలా కాకుండా సిమ్‌లో పెట్టుకొని నిదానంగా బాగా వేయించుకోండి. తర్వాత బెల్లం అండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఇప్పుడు నేను ఇవి మొత్తం కలిపి నాకు ఒక కిలో అయితే ఉండిద్దనమాట మొత్తము. హాఫ్ కిలో నువ్వులు, పావు కిలో వేరుశనగపప్పు, పావు కిలో అవిసె గింజలైతే నేను తీసుకున్నాను. దానికైతే నేను ఒక హాఫ్ కిలో బెల్లం అయితే వేసుకుంటున్నానండి. మీరందరూ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా తీపి చూసుకుంటూ మనమైతే బెల్లాన్నయితే యాడ్ చేసుకోవచ్చండి. బెల్లాన్నయితే పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ 3 కూడా కలిపేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. వేరుశనగపప్పు, నువ్వులు, అవిసె గింజలు 3 కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టుకుంటే టేస్ట్ ఉండదండి. కొంచెం బరకగా నోట్లో మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్‌గా ఉండిద్దనమాట. ఇంకా 3 కూడా బాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఆ పొడిలోనే బెల్లం కలిపేసి మళ్ళీ మొత్తం కూడా మిక్సీ పట్టేసేయండి. మనకి వేరుశెనగ పప్పులో ఆయిల్ ఉంటుంది, నువ్వుల్లో ఆయిల్ ఉంటుందండి, అవిసె గింజల్లో కూడా ఆయిల్ ఉంటుంది. మనం బెల్లం వేస్తే కొంచెం ముద్దగా వచ్చేస్తుందండి. 3 కలిపి మిక్సీ పట్టేసామంటే అప్పుడే మనకి అదొక ముద్దగా ఫామ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా దీనిలో కనుక మీరు మీ ఇంట్లో నెయ్యి తింటారు అనుకుంటే నెయ్యి కలుపుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఇంకా నేను చెప్పడం మర్చిపోయాను. దానిలోనే కొంచెం ఒక 5, 6 యాలకులు కూడా వేసుకుంటే మనకి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనకి ఆ స్మెల్ తగులుతూ ఈ స్వీట్ అంటే మనకి యాలకుల పొడి కంపల్సరీ కాబట్టి ఒక 5, 6 యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మొత్తం బెల్లము అన్నీ మిక్స్ చేసుకోండి. ఇష్టమో లేదు అనుకుంటే నెయ్యి అయితే స్కిప్ చేసుకోవచ్చండి. ఇంక ఇలాగే మనం పౌడర్ లాగా కూడా తినేసుకోవచ్చు. లేదు అంటే తింటాము అనుకుంటే నెయ్యి వేసేసుకొని మనకి సున్నుండలు చేసుకుంటాం కదండి, ఆ సున్నుండల్లాగా ఇవి కూడా ఉండలు కట్టేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానివ్వండి మనకి 10-15 రోజుల వరకు బాగా నిల్వ ఉంటాయండి లడ్డూలు అయితే. ఇలా నెయ్యి ఇష్టం అనుకుంటే నెయ్యి వేస్తే ఇంకా చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచిది. ఇంకా దీనిలో వాడినవన్నీ కూడా చూసుకుంటే మనకి చాలా హెల్తీ అండి. చాలా హెల్తీ ఐటమ్స్ మనం ఎప్పుడూ ఇంట్లో వాడుకునేవే అనమాట ఇవి. అవిసె గింజలు, నువ్వులు, ఈ వేరుశనగపప్పు అండి. పిల్లలకి చాలా హెల్తీ. ఎదిగే పిల్లలకి ఇది రోజుకి ఒక్క లడ్డు ఇచ్చినా చాలండి. తప్పకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇస్తారు కదా! నేనైతే ఇలాగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి మా పిల్లల కోసం అయితే రెడీ చేశానండి. తప్పకుండా ఈ ఐటెం ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి.
ఈ లడ్డు ఆడవాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఆడవాళ్ళకి అసలు ఇప్పుడు మనకి మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతది కదా! ఆ లేడీస్ కనుక షుగర్ ఉన్న వాళ్ళైనా కానివ్వండి, ఎవ్వరైనా కానివ్వండి ఇదైతే తినొచ్చండి. దీనిలో వాడినయి అన్నీ హెల్తీ ఐటెమ్సే. బెల్లంతో చేసాం, షుగర్ కాదు. తప్పకుండా ట్రై చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకి ఒక లడ్డు తిన్నారంటే మనకి కావాల్సినంత ఆరోగ్యం. బయటవేవి జంక్ ఫుడ్ అలాంటి జోలికి వెళ్ళకుండా ఈ సమ్మర్‌లో ఇంట్లోనే ఇలాగా అన్నీ రెడీ చేసుకొని పిల్లలకి స్నాక్స్‌గా తయారు చేసి పెట్టామంటే హెల్త్‌కి హెల్త్. మనకి మనీ కూడా సేవ్ అవుతదండి. ఇంకా ఇందులో మన ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిసు ఇంక ఇలాంటివి కూడా అసలు అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా లడ్డూలాగా తయారు చేసుకోవచ్చండి. మన ఇష్టం అండి. మన క్వాంటిటీని బట్టి దాంట్లో కొంచెం కొంచెం కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని అవి డ్రై రోస్ట్ చేసి మొత్తం ఇలాగే దానిలోని ఈ పౌడర్‌లోని కలిపేసేసి ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చండి. చాలా మంచిది. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏం మిక్స్ చేయలేదనమాట. నేనైతే నువ్వులు ఎక్కువ వేసేసి వేరుశనగపప్పు, అవిసె గింజలతోటైతే ఈ లడ్డు ప్రిపేర్ చేశానండి. నువ్వులు మనం లేడీస్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిదండి. మన హెల్త్‌కి బాడీకి కావాల్సిన ఐరన్ అంతా కూడా మనకి నువ్వుల ద్వారా మనకైతే వస్తుందండి. రోజుకొక లడ్డు తిన్నామంటే మన బాడీకి కావాల్సిన ఐరన్ మనకైతే పుష్కలంగా లభిస్తదండి. చాలా మంచిది. తప్పకుండా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందనేది కూడా నాతో తప్పకుండా చెప్తారనుకుంటున్నాను. ఈ లడ్డూలు మనము మన పిల్లలు ఎవరైనా హాస్టల్‌కెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! హాస్టల్‌కెళ్ళే పిల్లలకైనా చేసి పంపించుకోవచ్చు. మనం ఎక్కడికైనా జర్నీలకి వాటికి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ చేసుకొని వెళ్ళామంటే బయట ఫుడ్ జోలికెళ్ళకుండా ఇలాంటి వాటితోటి మనమైతే హెల్తీగా తినొచ్చనమాట. తప్పకుండా హాస్టల్‌కెళ్ళే పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతుందండి. అక్కడ తినక ఉంటారు కాబట్టి ఇలాంటివి రోజుకొకటి తిన్నారంటే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. ముందే చెప్పాను కదా! ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. లేదు అంటే నెయ్యయితే స్కిప్ చేసేయండి. నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఇదే మనం మొత్తం మిక్సీ పట్టిన తర్వాత బాగా కలిపామంటే దానిలో నుంచి వచ్చిన ఆయిల్‌తోనే మనకైతే లడ్డూ చేసుకోవచ్చండి. బాగా బెల్లము అవన్నీ కూడా దానిలో నుంచి ఆయిల్ ఫామ్ అయ్యి మనకి లడ్డూ వచ్చేస్తదండి. ఇలా మొత్తం తయారు చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నామంటే మనకి 10, 15 రోజులు తప్పకుండా నిల్వ ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలందరికీ కూడా ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఇది తయారు చేసి పెడతారనుకుంటున్నాను. ఇదేనండి ఈరోజుటి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇచ్చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.